భూసేకరణ కాదు, భూ సమీకరణ. మెగా ప్రాజెక్టులకు నూతన విధానంపై కసరత్తు. పరిహారం బదులు భూ యజమాని అభివృద్ధిలో భాగస్వామ్యాన్ని చేసే పద్ధతికి చట్టబద్ధత. ఎకరానికి 600 నుంచి 1000 చదరపు గజాల దాకా అభివృద్ధి చేసిన భూమి తిరిగి ఇచ్చేలా కొత్త పాలసీ. తెలంగాణ ప్రాంత సమగ్రాభివృద్ధి ప్రణాళికా బిల్లును అసెంబ్లీలో పెట్టిన సర్కారు. అందులో ల్యాండ్ పూలింగ్కు ప్రత్యేక అధ్యాయం అట. తెలంగాణలో భూసేకరణకు నూతన విధానం అమల్లోకి రాబోతుంది. ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం చట్టబద్ధంగా భూమిని సేకరించడం, నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించడం ప్రస్తుత పద్ధతి. కానీ దీనివల్ల భూములు కోల్పోతున్న రైతులు కోర్టులను ఆశ్రయించడం, అభివృద్ధి పనులను అడ్డుకోవడం, పరిహారం వివాదాలు నిరసనతో ప్రాజెక్టులు ఏళ్ల తరబడి ముందుకు సాగని పరిస్థితి నెలకొంటుంది. పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి చోట్ల భూసేకరణ ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో భూమిని స్వాధీనం చేసుకోకుండా, భూమిని ఒకవేళ స్వాధీనం చేసుకున్నా సరే దాంట్లో ఆఫ్టర్ డెవలప్మెంట్ దాంట్లో 600 నుంచి 1000 చదరపు గజాల దాకా అభివృద్ధి చేసిన తర్వాత ఇచ్చే అవకాశం ఉందంట. సో తద్వారా ఏమవుతుంది, ఆ రైతుకు రేపు డెవలప్మెంట్ చేసినా దాని వాల్యూ పెరుగుతుంది. ఆ ల్యాండ్ వాల్యూ పెరిగిన తర్వాత అందులో ఇంత జాగిస్తే తద్వారా ఆయనకు ఏదైనా నష్టపోయినా ఆ నష్టపరిహారం కింద ఆ భూమి ఉంటుంది. కాబట్టి ఆయన గతంలో ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం ఆయనకు ఆ భూమి నిలబడుతుంది. సపోజ్ ఇప్పుడు 20 లక్షల ఎకరం ఉన్నది ఒక ఆడ భూమి. ఆడ ప్రభుత్వం ఏమైనా డెవలప్మెంట్ కోసం ల్యాండ్ తీసుకొని డెవలప్ చేసింది. అందులో ఒక 1000 గజాలు ఇచ్చింది. ఆ 1000 గజాలే 20 లక్షలు కాదు 50 లక్షల కమ్ములు పోతాయి, డెవలప్మెంట్ అయింది కాబట్టి. సో ఇప్పుడు రైతు నష్టపోకుండా ఇది మంచి ఆలోచన. నిజంగా చేస్తే సమర్థిస్తాను. అయితే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గుంటూరు ఉన్నది, గుంటూరులో అమరావతిని చేసారు. ఇప్పుడు అమరావతి నుంచి వాళ్ళందరూ ఎలగొట్టారు అనుకోరు. వాళ్ళు రేపు డెవలప్ అయినాక సపోజ్ 100 కోట్ల ఎకరం అయింది అనుకోరు. ఆ 100 కోట్లలో 10 కూడా రైతులకు రావు, ఎందుకంటే అప్పటికి వాళ్ళ భూమిని చెల్లిపోయి ఉంటారు కాబట్టి. అదే ఆడ కొంత జాగిచ్చారు అనుకోరి, రేపు ఆ డెవలప్ అవుతా ఉన్న కొద్దీ వాళ్ళ భూమి వీళ్ళు కూడా పెరుగుతుంది. తద్వారా గతంలో ఎట్లయితే వాళ్ళకి వ్యవసాయం ఉన్నప్పుడు దాని వాల్యూ ఉండదు, దాంతో 10 రెట్లు ఆ భూమి వాల్యూ ఉంటుంది. సో ఇది ప్రభుత్వం చేస్తున్న మంచి ఆలోచన. మరి చేస్తే ఎట్లుంటో చూడాలి భవిష్యత్తులో. ప్రజల నుంచి అయితే నాకు తెలిసి మంచి స్పందన వస్తుంది. మొత్తానికి సెంటు లేకుండా గుంజుకొని వెళ్ళగొట్టిన దానికంటే మనకు అలా ఇంత జాగిస్తే వాడు ఓ ఇల్లు కట్టుడు తర్వాత నిమ్మలంగా బతాడు. చూడాలి నిజంగా ప్రభుత్వాలు చేస్తాయా, ఈ కొత్త పాలసీ తెస్తారా, పేర్లలో రాసి మళ్ళీ తర్వాత కథం పట్టిస్తా చూడాలి.